హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్ఏలో తెలుగమ్మాయి. ఈ రోజు ఈ వీడియోలో మేము మా కొత్త కార్ కొన్నామన్నమాట. సో ఏం కార్ కొన్నాము, వాటి ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, మేము అసలు ఏమేమి కార్స్ చెక్ చేసాము, అసలు ఫైనల్లీ ఈ కార్ కి ఎందుకు తీసుకున్నాము, ఎందుకు ఫిక్స్ అయ్యాము, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫైనల్లీ వి బాట్ a new car. This is your key. This is your key, Asmita. Come on, open it up. Congratulations. Congratulations to you too. So they gave us 2 keys, cards anamata basically. Nadokati, Vinoddi okati. Thank you. Yes. కారు, కొత్త ఇల్లు, కొత్త వైఫ్. నా గురించి అంటున్నావు, ఏమనుకున్నావు? ఇంకో కొత్త వైఫ్ అనుకున్నావా? లేదు, గాడ్స్ గ్రేస్ అని చెప్తున్నా, అన్ని కొత్త వచ్చాయని. ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఫర్ ఆల్ త్రీ. ఆటో పైలట్ చెక్ చేస్తున్నాము. ఆ మోడ్ ఆన్ చేసి బేసికలీ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటుందన్నమాట. No legs, no hands. Let's see. Now turn right onto Stop sign, the stop అయింది. Nice. Wow, it waited. For 3 seconds. Yes. ఇక్కడ కార్ ఉంది, అబ్జర్వ్ చేస్తుంది. Yes, it picked it up. now turn right. Now your destination is on the left. సో మాకు మెయిన్గా ఏంటి అంటే ఒక నా పాత కార్ కొంచెం పాడైపోతుంది. సో అది రీప్లేస్ చేయడానికి ఏదైనా ఒక కార్ తీసుకుందాం అనుకున్నాం. సో అలాంటప్పుడు మనకి మేము అనుకుంది లైక్ బ్యాక్ సీట్లో కొంచెం కంఫర్టబుల్గా కూర్చున్నట్టు ఉంటే చాలు. లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వస్తే లైక్ కొంచెం ఈజీగా ఉండడం, కూర్చోవడం గురించి అని చెప్పి అనుకున్నాం అనమాట. సో దాని గురించి మేము లైక్ ఎస్యూవీ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, రైడ్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి సెడాన్స్ నుంచి ఎస్యూవీ అనుకున్నాం. సో దాని గురించి మేము ఫస్ట్ టొయోటా RAV4 చెక్ చేసాం. అండ్ అలాగే టొయోటా ఐలాండర్, గ్రాండ్ ఐలాండర్ ఇవి కూడా చెక్ చేసాం అనమాట. అవి హైబ్రిడ్ మోడల్స్ చెక్ చేస్తున్నాం. ఎందుకు అంటే లైక్ మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగా వస్తుంది కాబట్టి హైబ్రిడ్ మోడల్స్ చెక్ చేసుకున్నాము. అందులో మాకు RAV4 మాకు పర్సనల్గా అయితే లైక్ వెనకాల అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. బట్ దాని ఫ్యూయల్ ఎకానమీ కానీ లైక్ ఏదైనా సరే అంతా బాగుంది. దానికన్నా నాకు గ్రాండ్ ఐలాండర్ సీటింగ్ వైజ్ వెనకాల దాంట్లో 2 ఆప్షన్స్ వస్తుంది. ఎలా అంటే లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ అలా వరుసగా కూర్చోడం ఉంది కదా, ఇది బెంచ్ టైప్ లాగా అనమాట ఐలాండర్లో, గ్రాండ్ ఐలాండర్లో. సో ఆ మధ్యలో అది రిమూవ్ చేసేస్తారు. అప్పుడేమో 2 సెపరేట్ సీట్స్లో వస్తాయి. దానికి హ్యాండ్ రెస్ట్లు అన్నీ వచ్చాయి. అది ఐ థింక్ ఆఫీసర్ మోడల్ ఆర్ బాస్ మోడల్ సంథింగ్ ఏదో గ్రాండ్ ఐలాండర్లోనే ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. లైక్ బట్ ఇద్దరే కూర్చోవచ్చు, బట్ బాగా కూర్చుంటారు అనమాట. కంఫర్ట్ లెవెల్స్ బాగుంది. ఆ మధ్యలో ఉన్న స్పేస్ నుంచి వెనకాలకి వెళ్ళొచ్చు. ఒకవేళ 7 సీటర్ అయితే దే కెన్ వాక్ బ్యాక్ టు ఇట్ అనమాట, థర్డ్ రోకి. సో మేము అది గ్రాండ్ ఐలాండర్ చెక్ చేసాము. అండ్ ఆల్సో హోండా CR-V కూడా టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి చెక్ చేసాము అనమాట. హోండా CR-V కూడా హైబ్రిడ్ మోడల్ చెక్ చేసాము. అసలు హోండా CR-V అయితే లైక్ అసలు సౌండ్ లేదు, ఏమీ లేదు, చాలా బాగా అనిపించింది కార్. అది ఒక స్పేస్ షిప్ లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. అసలు సౌండ్ ఏం లేదన్నమాట, ఒక కైండ్ ఆఫ్ ఎంప్టీనెస్. ఎందుకో తెలీదు, నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను.
నీకు ఎట్లా Yeah. అనిపించింది? హోండా సిఆర్వి చాలా సైలెంట్గా అనిపించింది. అండ్ వాళ్ళు మనకి ఆ సైలెన్స్ అంత సైలెంట్గా ఉండకూడదని చెప్పేసి వాళ్ళు అడిషనల్గా వాళ్ళకి సౌండ్ కూడా యాడ్ చేస్తారు కార్ రన్ చేసేటప్పుడు. యా, Uh, కార్ ఆన్ అయిందని చెప్పి లైక్ చుట్టూ జనాలకి కొంచెం తెలియాలని చెప్పి ఒక సౌండ్ లాంటిది పెట్టారంట, డిజైన్ చేశారంట. సో స్టార్ట్ అయిన ప్రతిసారి ఒక చిన్న నాయిస్ లా చేస్తుంది అంతే. యా, సో హోండా సిఆర్వి అనుకున్నాం. అండ్ మేము ఇంకోటి ఏమనుకున్నాం అంటే మా లిస్ట్లో వీ వాంట్ టు ఆల్సో హ్యావ్ ఏ కార్ దట్ ఈస్ సేఫ్, కొంచెం బాడీ వైజ్ సేఫ్గా ఉండాలనుకున్నాం అనమాట. అది మా టాప్ ప్రయారిటీ యాక్చువల్లీ చెప్పాలంటే. యా, సో అప్పుడు లైక్ వోల్వో CX90 అనుకున్నాను. లైక్ బట్ ఏంటి అంటే వోల్వో XC90 బేస్ ప్రైస్ 56K ఉంది. అది కాకుండా హైబ్రిడ్ మోడల్, నేను హైబ్రిడ్కి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ బాగుంటుంది. ఇప్పుడు లైక్ కొంచెం హైబ్రిడ్ అంటే లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ రెండింటి మీద రన్ అవుతుంది అనమాట. అవును, ఎస్ దట్స్ రైట్. సో మనకి వోల్వోలో XC90 అయితే హైబ్రిడ్ మోడల్కి వెళ్తే 70K ప్లస్ అయిపోతుంది, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటి అంటే మేము మా పాత కార్ ట్రేడ్-ఇన్ చేయాలి. సో దానికి ఎక్కడ బెటర్ వాల్యూ వస్తుందో కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. లైక్ ట్రేడ్-ఇన్ వాల్యూ ఎంత వస్తుంది ఏంటి అనేది. సో ఇలా మల్టిపుల్ కార్స్ చెక్ చేసాం, వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయడం, యూనో కార్స్ చూడడం ఎలా ఉండడం ఏంటి అనేది. నాకు పర్సనల్గా అయితే లైక్ హోండా సిఆర్వి అయితే లైక్ బడ్జెట్ స్టాండ్ పాయింట్లో కానీ ఆర్ యూనో ఫ్యూల్ ఎఫిషియన్సీ పరంగా కానీ లైక్ హోండా సిఆర్వి హైబ్రిడ్ బెటర్గా అనిపించింది ఆప్షన్. అండ్ దాని బాడీ కూడా కంపారిటివ్లీ స్ట్రాంగర్ బాడీ దాన్ని. సో అండ్ ఆల్సో ఒక కూల్ ఫీచర్ ఉంది, లైక్ సడన్ గా ఆబ్జెక్ట్స్ ఏమన్నా అడ్డొస్తే అదే బ్రేక్ వేసుకుంటుంది. అది ఆల్మోస్ట్ అన్ని కార్స్ లో ఉన్నాయి ఇప్పుడు. అవునా? అన్ని కార్స్ లోనే ఉన్నాయి. నేను కొత్తగా వినడం అనమాట, నాకు తెలియదు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. యా, సో అందులో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి, డే టైమ్ పెడెస్ట్రియన్ వాకింగ్ క్రాసింగ్ అండ్ నైట్ టైమ్ పెడెస్ట్రియన్ క్రాసింగ్. సో అందులో కూడా లైక్ యా కార్స్ లైక్ ఇప్పుడు బాగా ప్రొఫిషియంట్ అయిపోయాయి. సో ఇలా అనుకుంటున్నప్పుడు ఒక డే మార్నింగ్ లేచినప్పుడు యా ఎందుకు అని చెప్పేసి టెస్లాలో ట్రేడ్-ఇన్ వాల్యూ కొట్టాను నాది, నా కార్ది, లైక్ పాత కార్ది. సో వాళ్ళు బెటర్ ఆఫర్ ఇస్తున్నారనమాట సో అండ్ సో డేకి. ఆల్మోస్ట్ 3 times ఇస్తున్నారు. యా, హోండాతో మేము హోండా ట్రేడ్-ఇన్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే టెస్లా వాళ్ళు ఆల్మోస్ట్ 3 times ఆఫర్ చేశారనమాట ట్రేడ్-ఇన్ వాల్యూ. సో సరే ఇంకా అని ఇంకా టెస్లా మోడల్ Y చెక్ చేసామన్నమాట. అండ్ మా మెయిన్ క్రైటీరియా సేఫ్టీ కాబట్టి నేను IIHS అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అన్నీ ఏ కార్స్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని వెరిఫై చేసుకున్నాం. నార్మల్గా అయితే మాజ్డా కార్స్ సెక్యూరిటీ వైజ్ బాగానే ఉన్నాయి, ఓకే. అండ్ వోల్వో అయితే నెంబర్ 1, అవి క్లాసిక్ అసలు వోల్వో అయితే ది బెస్ట్. మరి ఎందుకు వోల్వో లైక్ చూస్ చేసుకోలేదు? మేము తీసుకోలేదు. సో ఎందుకు తీసుకోలేదు? యా, వోల్వో ప్రైస్ పాయింట్ కొంచెం ఎక్స్పెన్సివ్. నేను అనుకుంటున్న హైబ్రిడ్ మోడల్ కావాలని చెప్పేసి, కొంచెం ఫ్యూల్ ఎఫిషియన్సీ కావాలి, హైబ్రిడ్ కానీ లైక్ వాట్ ఎవర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కావాలి. ప్రైస్ పాయింట్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇంకోటి నేను థింగ్స్ ఏంటంటే లైక్ మెయింటెనెన్స్ స్టాండ్ పాయింట్గా కానీ ఆర్ రీసెల్లింగ్ లైక్ అమ్మేటట్టు కానీ లైక్ ఆర్ ఏమైనా పార్ట్స్ పోతే లైక్ దాన్ని రిపేర్ చేయడం కానీ పాయింట్లు థింక్ చేస్తే వోల్వో కంపారిటివ్లీ కొంచెం ఎక్స్పెన్సివ్. సో అలా అనుకొని ఇంకా వోల్వో డ్రాప్ అయ్యాను. బట్ ఇఫ్ వీ కెన్ ఎఫర్డ్ దట్ ప్రైస్ అండ్ ఆల్, వోల్వో ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. అండ్ వోల్వో తర్వాత ఇంకా సేఫ్ కార్స్లో లైక్ చూస్తే హోండా సిఆర్వి సేఫ్ ఉంటుంది అనుకున్నాను. హోండా సిఆర్వి కూడా లైక్ బాగానే ఉంది IIHS రేటింగ్స్లో, 2024 రేటింగ్స్లో అయితే అది కూడా బాగానే ఉంది. బట్ ఏంటి అంటే అది ఒక అప్డేటెడ్ ఓవర్లాప్ టెస్ట్లో కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు. క్రాష్ టెస్ట్లో, అంటే క్రాష్ టెస్ట్ అంటే లైక్ సైడ్ నుంచి ఒక ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చి కారు వచ్చి కుదిరితే ఎలాగా పెర్ఫామ్ చేస్తుంది మన హోండా సిఆర్వి అని చెప్పేసి IIHS వాళ్ళు మల్టిపుల్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో రీసెంట్ అప్డేటెడ్ సైడ్ ఓవర్లాప్ టెస్ట్లో ఏదో కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు హోండా సిఆర్వి. సో అందుకే అప్పుడు అది హోండా సిఆర్వి కొంచెం డ్రాప్ అయ్యాను. అట్ ద సేమ్ టైం టొయోటా ఐలాండర్ కూడా అండ్ గ్రాండ్ ఐలాండర్ కూడా దాని IIHS రేటింగ్స్ అంత టాప్ నాచ్ లేవు. లైక్ యూనో
అది చూసాను క్రాష్ అయినప్పుడు ఫ్రంట్ అంతా మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయింది. సో అందుకే లైక్ ఆ 2 ఆప్షన్స్ కొంచెం ఓల్డ్లో పెట్టామన్నమాట, హోండా CR-V అండ్ ఐలాండర్. అండ్ అదే రోజు లైక్ ట్రేడ్-ఇన్ వాల్యూ ఎస్టిమేట్ వచ్చిన రోజు నేను మార్నింగ్ టెస్లా IIHS రేటింగ్ చూశాను, టెస్లా వాళ్ళది మోడల్ Y. సో టెస్లా మోడల్ Y అయితే సేఫ్టీ ప్లస్ అని చెప్పి హైయెస్ట్ రేటింగ్ ఉంది సో కార్కి. బికాజ్ టెస్లా వాడు ఎయిర్ బ్యాగ్స్, వాడు బాడీ అంత స్ట్రాంగ్ కాకపోయినా వాడి ఎయిర్ బ్యాగ్స్ రిలీజ్ చేసే మెకానిజము వెరీ స్మార్ట్ అనమాట. ఎయిర్ బ్యాగ్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. లైక్ యూనో చాలా కంపేటివ్లీ ఎక్కడ ఎయిర్ బ్యాగ్స్ రిలీజ్ అవ్వాలి ఏంటి ఆ టెక్నాలజీలో వాళ్ళు చాలా టైం ఇన్వెస్ట్ చేస్తారు R&D. సో అందుకే దాన్ని ఇండికేట్ చేస్తూ దాని IIHS రేటింగ్ కూడా చాలా టాప్లో ఉంది. టెస్లా మోడల్ Y ఆల్ వీల్ డ్రైవ్ అయితే 2024 టాప్ సేఫ్టీ పిక్లో ఉంది. అదే నాన్ ఆల్ వీల్ డ్రైవ్ అయితే లైక్ 2024 టాప్ సేఫ్టీ పిక్ ప్లస్లో ఉంది. టెస్లా మోడల్ Y అయితే లైక్ టాప్లో ఉంది రేటింగ్ సేఫ్టీ రేటింగ్స్ వైస్. ఈ రేటింగ్స్ అన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ వెబ్సైట్ ఇస్తుంది. ఆ సైట్ ఏంటిది? సో బేసికలీ ఇదంతా IIHS అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచో అది ఒక కార్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది క్రాష్లో అని చెప్పేసి వాళ్ళు ఆ టెస్టులు చేసి ఓకే అది ఏమో లైక్ వాళ్ళ పోర్టల్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ నుంచి ఒక హెడ్-ఆన్ కొలిషన్ అయితే ఎలాగా 45 మైల్స్లో కార్ హిట్ అవుతే మన కార్ ఎలా రెస్పాండ్ అవుతుంది, సైడ్ నుంచి హిట్ అవుతే ఎలాగా, అండ్ పై నుంచి ఏదైనా ఒక బాల్లా పడిపోతే లైక్ పెద్ద స్టీల్ బాల్లా పడితే ఎలాగ రెస్పాండ్ అవుతుంది. వాళ్ళు R&Dకి సంబంధించిన వాళ్ళ లైక్ ప్రైవేట్ ఊరికే అట్లాగా చేస్తున్నారా? IIHS అనేది ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ. ఇది ఒక నాన్ ప్రాఫిట్ సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అనమాట, గోల్డ్ స్టాండర్డ్స్ లాగా. సో దాని ప్రకారంగా చూసుకుంటే టెస్లా రేటింగ్ కూడా టాప్ నాచ్లో ఉంది. అండ్ ఆల్సో మనకి టెస్లాలో ఏంటి అంటే మనకి ఫెడరల్ ట్యాక్స్ క్రెడిట్ $7,500 ఆల్మోస్ట్ అదే మనం కొనేటప్పుడే అది ఆ క్రెడిట్స్ యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన కార్ కానీ లైక్ 45K ఎంతో అయితే దాని మీద లైక్ ఆల్మోస్ట్ 7.5K ఆల్రెడీ తగ్గించేసి లైక్ 38K అలాగా మనకి అమ్ముతున్నారు అనమాట. ప్రైస్ పాయింట్ చూసుకున్నా సరే ఆర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో బేసిక్గా ఏంటంటే ఇది 7.5K క్రెడిట్స్ ఈ ఇయర్ మొత్తం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది, ఈ ఇయర్ కూడా ఉంటుందని ఉంది, ఈ ఇయర్ కూడా ఉంది బేసికలీ. అండ్ ఇంకోటి మేము టెస్లా కొనడానికి ఎందుకు రష్ అయిపోయామంటే లైక్ మళ్ళీ April 1st నుంచి టెస్లా మోడల్ Y ప్రైస్ పెంచుతున్నారు. సో ఒకవేళ కొనేదే ఉంటే ఇప్పుడే కొనేస్తే బెటర్ కదా, లైక్ మనకి ట్రేడింగ్ కూడా మంచి వాల్యూ వస్తుంది అండ్ రేట్స్ కూడా తక్కువ రేట్లోనే కొంటున్నాం కాబట్టి ఇది బెటర్ డీల్ అనిపించింది అనమాట. సో అందుకు టెస్లా తీసుకున్నాం. సో టెస్లాలో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. మనం ఈ ప్యానెల్లో చూస్తే లైక్ పక్కన ఉన్న సైడ్ ఉన్న మిర్రర్స్ ఫోల్డ్ చేయాలా వద్దా, చైల్డ్ లాక్స్ వేయాలా, విండో లాక్స్ వేయాలా, ఆర్ గ్లవ్ బాక్స్ మనకి ఏదైనా ఓపెన్ చేయాలంటే బటన్ కొడితే ఓపెన్ అయిపోతుంది. లైక్ ఐమ్ గోనా షో యూ. ఇట్స్ pretty స్మార్ట్. సో అలాగే మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఓకే మనం అదే లైక్ ఎంతవరకు కొట్టించే మంచి లిమిట్ ఏంటి. సో బేసికలీ కొత్త టెస్లా చార్జర్స్కి కార్స్ ఎప్పుడైనా సరే లైక్ 80% ఎక్కువ కొట్టించుకోవడం మంచిది కాదు. సో ఫ్రమ్ బ్యాటరీ లాంజివిటీ స్టాండ్ పాయింట్లో చూసుకుంటే 80% ఇస్ మ్యాక్స్ కొట్టించుకుంటే బెస్ట్ అనమాట. అండ్ సిమిలర్లీ మెయిన్ ఫీచర్ ఏంటంటే లైక్ ఆటో పైలట్. సో నాకేంటంటే లైక్ మాకు తెలిసిన వాళ్ళు నాకు రిఫర్ చేశారనమాట, రిఫరల్ ఇచ్చారు టెస్లాకి. సో అందుకే నాకు ఏమైంది అంటే నాకు ఒక 3 months ఆటో పైలట్ కాస్త సబ్స్క్రిప్షన్ ఫ్రీ వచ్చింది. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఏదైనా ఒక అడ్రస్ పెట్టి ఆటో పైలట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కారే పట్టుకెళ్ళిపోతుంది అక్కడ వరకు మనకి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీచర్. ఆటో పైలట్లో లైక్ అగైన్ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ కానీ, ఇది ఆటో స్టీర్, ఇంకోటి ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్. సో ఈ ఆటో పైలట్ మనకి 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ వచ్చింది కదా. సో బేసికలీ ఏమవుతుందంటే ఎవరైనా మనకి రిఫర్ చేస్తే వాళ్ళకి కూడా ఒక 10,000 points అలాగా వస్తాయి అనమాట, టెస్లా క్రెడిట్స్ వస్తాయి, 10,000 credits అలా వస్తాయి అనమాట వాళ్ళకి కూడా. సో మాకు తెలిసిన వాళ్ళకి ఏం చేశారంటే లైక్ వినోద్ లైక్ ఆ 10,000 points కూడా నీకే ఇస్తాము, లైక్ నీకు ఏం కావాలంటే అది కొనుక్కోమని చెప్పారనమాట. సో మేము ఏం చేస్తామంటే 10,000 points మేము వాల్ కనెక్టర్ కానీ తీసుకుంటాం. సో అదే లైక్ వర్త్ ఆఫ్ $450.
వర్త్ అనమాట. సో అది మనకి జస్ట్ రిఫరల్, మన తెలిసిన వాళ్ళు మనకి రిఫర్ చేస్తే వాళ్ళకి వచ్చిన పాయింట్స్తో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు అనమాట కొనుక్కోవడానికి. సో వాళ్ళు బేసికలీ ఏం చేస్తారంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళకి మనకి రిఫర్ చేసిన వాళ్ళు వచ్చిన 10,000 పాయింట్స్తో వాళ్ళు ఒక ఛార్జర్ ఆర్డర్ పెట్టి మన ఇంటికి పంపించవచ్చు. సో యా, దాని రిఫరల్ వల్ల అది అడ్వాంటేజ్ ఉంది. అండ్ రిఫరల్ వల్ల ఇంకోటి ఏంటంటే మనకి మొత్తం కనెక్టివిటీ, లైక్ ఇంటర్నెట్ కనెక్టివిటీ 1 year పాటు ఫ్రీ ఇస్తున్నాడు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఆటో పైలట్ 3 months ఫ్రీ ఇస్తున్నాడు అనమాట. సో ఇలా చూసుకుంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి టెస్లాలో అయితే, మనం వాడుకోలే. కానీ కెరియోకే కూడా ఉంది ఇందులో, కెరియోకే ఉంది. యా, నాకు చాలా కూల్ అనిపించింది. మేము ఆల్రెడీ ట్రై చేసాము కరియోకే, లైక్ లిరిక్స్ వస్తూ ఉంటాయి, జస్ట్ క్విక్ గా ఇస్తాం మేము. సో కరియోకే ఆప్షన్ ఉందన్నమాట. యా, మనం ఇది బటన్ కొడితే లైక్ లిరిక్స్ డిస్ప్లే అవుతాయి స్క్రీన్ మీద. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్లో చిన్నగా సాంగ్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. చాలా ఫన్ ఉంది ఈ ఫీచర్ మాత్రం. ఇలా కెరియోకే ఉంది. అండ్ మనకి డేట్ ఫీచర్ కూడా ఒకటి ఉంది. టాయ్ బాక్స్లోకి వెళ్తే లైక్ ఇది కూడా లైక్ అలాగా కంటిన్యూస్ గా లైక్ కార్ లో డేట్స్, ఏమన్నా మూవీస్ కానీ వెళ్ళినప్పుడు ఆర్ క్యాంపింగ్ టైప్ లో ఉన్నప్పుడు లైక్ అలా ఫైర్ ఆన్ అయ్యి అండ్ టెంపరేచర్ కూడా వార్మ్ అవుతుంది కార్ లో. యా, ఆటో అడ్జస్ట్ అవుతుంది. యా, ఇలా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి. సో లైక్ గేమ్స్ కి ఆర్కేడ్, నెట్ఫ్లిక్స్ మనం చూసుకోవడానికి ఉంది అంతా. యా, మొత్తం. అండ్ కెమెరాస్ కూడా మొత్తం మనకి సైడ్ కెమెరాస్, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ డాష్ క్యామ్, మొత్తం అన్ని ఫీచర్స్తో ఎక్విప్డ్ అయి వస్తుంది అనమాట. దిస్ ఇస్ వెరీ గుడ్. సో ఈ ఫీచర్స్ పక్కన పెట్టేస్తే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్ మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన ఇంట్లో మనం ఒక టెస్లా ఛార్జర్ పెట్టుకోవడానికి లైక్ వీ నీడ్ ఐ థింక్ 240 వోల్ట్స్ ప్లగ్ పాయింట్స్ కావాలి. దానికి సెపరేట్గా మనం మన ఎలక్ట్రిక్ ప్యానెల్ నుంచి అవుట్లెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అడిషనల్ వర్క్. రైట్ నో డ్యూక్ ఎనర్జీ వాడేమో లైక్ ఒక $1,000 వరకు కవర్ చేస్తున్నాడు, మనకి రీఎంబర్స్ చేస్తున్నాడు ఆ అమౌంట్ ఇన్ నార్త్ క్యారోలినా. బట్ ఇఫ్ యూర్ లివింగ్ ఇన్ టౌన్ హోమ్స్ కానీ ఆర్ ప్లేసెస్ లైక్ దాట్, ఆ వైరింగ్ అనేది రావడం చాలా కష్టం అవుతుంది. సో అది ఒక కాన్. సో మీకున్న ఒకవేళ మీరు ఎక్కువ మైల్స్ కానీ తిరగరు ఒక డేలో అనుకుంటే, మీరు ఒక మొబైల్ కనెక్టర్ తీసుకోవాలి. యూ కెన్ కీప్ ఛార్జింగ్ యువర్ టెస్లా, బట్ తక్కువ నెంబర్ ఆఫ్ మైల్స్ అవుతాయి పర్ అవర్. బట్ అదే మనకి ఒక కొంచెం హై వోల్టేజ్ తీసుకుంటే లైక్ పర్ అవర్ 40 miles వరకు అవుతుంది అనమాట. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. మనం మన ఇంట్లో మనం ఛార్జర్ పెట్టుకునే స్కోప్ ఉంటుందా లేదా కూడా చెక్ చేసుకోవడం బెస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్. టెస్లా ఇస్ అ వెరీ గుడ్ కార్ ఫర్ లోకల్ ట్రావెల్స్, లైక్ ఎవ్రీడే కమ్యూట్ కానీ దేనికైనా చాలా బెస్ట్, లైక్ యూ కెన్ యూజ్ ఇట్. బట్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ప్రతిసారి మనం ప్లాన్ చేసుకోవాలి అహెడ్ ఆఫ్ టైం. సో ఇది నార్మల్గా 313 miles అంతా వస్తుంది మైలేజ్ ఒక ఫుల్ ఛార్జింగ్తో అయితే. ఓకే, ఇప్పుడు మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మనం టెస్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 miles వెళ్ళాం అనుకోండి, 300 miles వెళ్ళి 300 miles బ్యాక్ రావాలి. సో మనం బ్యాక్ రావాలంటే మధ్యలో ఎక్కడో ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో టెస్లా సూపర్ చార్జర్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళి మనం అంతా కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు అయితే. సో యాక్చువల్లీ లాంగ్ డ్రైవ్ లో ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి. సో ప్రోస్ ఏంటంటే లైక్ ఇది ఆటో పైలట్ మోడ్ పెడితే చాలా లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ లైక్ కాన్సన్ట్రేషన్ మనం సరిగా కాన్సన్ట్రేట్ చేయలేం కదా. అట్లీస్ట్ నేనైతే అంత బాగా కాన్సన్ట్రేట్ చేయలేను. ఒక 2 hours మ్యాక్స్ నా పేషెన్స్ వచ్చేసి. వినోద్ అయితే ఎన్ని అవర్స్ అన్నా లైన్ గా అలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. బట్ యా, ఇది ఒక పాజిటివ్ అన్నమాట. బట్ ఛార్జింగ్ అనేది కొంచెం నెగటివ్ ఇట్లా లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలంటే. యా, సో అవి అనమాట కాన్స్ లో అయితే అదొకటి ఉంది. అండ్ నీకేమైనా అనిపించింది, నీకు వెనకాల స్పేసింగ్ ఎలా అనిపించింది? యా, నాకు యాక్చువల్లీ వెనకాల స్పేసింగ్ అంత నచ్చలేదు, అదొకటి కాన్. ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండ్ పక్కన ప్యాసింజర్ సీట్ చాలా బాగున్నాయి, చాలా కంఫర్టబుల్ అండ్ రూమీ ఉందన్నమాట. కానీ వెనుక సీట్స్ అలా కాదు, కూర్చునే సీట్ కూడా చాలా చిన్నది అనిపించింది. అండ్ కొంచెం టాల్ పర్సన్ ఆర్ లాంగ్ లెగ్స్ ఉన్న పర్సన్కి అయితే కనుక కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది, అంత ఫ్రీగా కూర్చోలేరు. లైక్
ఇంటర్నల్ గా దగ్గర ప్లేసెస్ తిరగడానికి అయితే ఓకే, బట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కి అయితే కొంచెం వెనకాల కూర్చునే వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే ఓకే, బట్ సపోజ్ ఇప్పుడు మన పేరెంట్స్ వచ్చారనుకోండి యూఎస్, సో వాళ్ళ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఈ కార్ లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వెనక్కి కూర్చోడానికి. యా, సో ఇద్దరైతే బాగానే కూర్చోవచ్చు. నేను 5'11" ఉన్నాను. నేను కూర్చున్నప్పుడు అయితే లైక్ నాకు లెగ్ రూమ్ ఇంకా ఒక లెగ్ రూమ్ బాగానే వచ్చింది నాకైతే. లైక్ ఇంకా ఇంత డిస్టెన్స్ ఇంత ఇంకా distance ఇంకా ఉందన్నమాట. Yeah. బట్ మనం ఎక్కువసేపు కూర్చోవాలంటే మనం అలా స్ట్రైట్ గా ఎరెక్ట్ గా కూర్చోలేం కదా, మన కాళ్ళు కొంచెం అలా చాపుకోవాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు యా ఇట్స్ ఎ నెగటివ్. యా, సో మిగతా కార్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. మనం అన్లెస్ ఆ బాస్ టైప్ తీసుకుంటే తప్పించి, లైక్ 2 సెపరేట్ సీట్స్ ఉన్నవి గ్రాండ్ అనేది తీసుకుంటే తప్పించి, బట్ మిగతా అన్ని కార్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ముగ్గురు కూర్చోడం కానీ, అకామిడేటింగ్ ఫర్ 3 people కానీ, ఆర్ లెగ్ రూమ్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. సో యా, అండ్ ఆల్సో లైక్ వెనకాల ఇద్దరు పీపుల్ కి అయితే కంఫర్టబుల్ గానే ఉంటుంది, బట్ 3 people కూర్చోాలంటే మళ్ళీ కంజెస్టెడ్ అవుతుంది. అది ఇంకొక పాయింట్. ఇందులో నాకైతే ఎక్కువ నెగటివ్ అదొకటే అనిపించింది, వెనకాల స్పేస్ ఒకటే. ఎస్, ఐ థింక్ ఇవే మోస్ట్లీ కాన్స్. ప్రోస్ గురించి చెప్పాలి అంటే అది ఇంకా చెప్తానే ఉండాలి, చాలా మల్టిపుల్ కూల్ ఫీచర్స్ ఉన్నాయి. ఎస్, నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్. ఇది హైబ్రిడ్ కార్ కాదు, కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్. సో మనం ఛార్జింగ్ ఒకసారి పెట్టుకుంటే 313 miles, 310 miles. ఇది లాంగ్ రేంజ్ వెహికల్ తీస్తున్నాం కాబట్టి 300 miles వరకు వస్తుంది అనమాట. బట్ హైబ్రిడ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అని అనిపించింది నాకైతే. హైబ్రిడ్ అయితే మనం ఫ్యూయల్ కొట్టించుకుంటే లైక్ అరౌండ్ 35 miles per gallon వచ్చింది అనుకో, గ్యాలన్ ఏదో ఉంటుంది. సో అలా అయితే లైక్ 35 miles వచ్చిందంటే అరౌండ్ 15 into 35 వేసుకోండి. సో అంటే 15 gallons పడతాయి నార్మల్గా కార్లో కదా. సో 15 gallons into 35 miles వేసుకుంటే యూ విల్ గెట్ లైక్ అరౌండ్ ఐ థింక్ 450, అరౌండ్ 500 మేబీ సంథింగ్ అలా వస్తుంది అనుకుంటా. సో యా, సో అలా అయితే లైక్ మనకి ఇంకా ఎక్కువ రేంజ్ ఎక్కువ వస్తుంది. బట్ యా, అది హైబ్రిడ్ మోడల్స్, అందుకే హైబ్రిడ్ మోడల్స్ ప్రిఫర్ చేస్తాం. కానీ బట్ ఇది మనకు బెటర్ డీల్ అనిపించింది ప్రైస్ పాయింట్లో కానీ, ఆర్ మాకు ట్రేడ్ అండ్ వాల్యూ పరంగా కానీ బాగా అనిపించింది. సో అందుకే ఇది, సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రేంజ్ బాగా వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ కూడా IIHS రేటింగ్ చాలా బెటర్గానే ఉంది, టాప్లోనే ఉంది. సో ఇంకో ప్రో, లాంగ్ డిస్టెన్స్లో లైక్ మనం ఆటో పైలట్ ఆన్ చేసుకోవచ్చు, ఆర్ లైక్ వెన్ ఎవర్ నీడెడ్ ఆటో పైలట్ ఆన్ చేసుకుంటే లైక్ మనకి ఆటోమేటిక్గా కార్ డ్రైవ్ చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ హ్యాండీ ఫీచర్ టు హ్యావ్. సో నార్మల్గా దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇదంతా ఎలక్ట్రిక్ వెహికల్ కదా. సో మనకి టెస్లా అయితే లైక్ 4 years వారంటీ ఇస్తాడు, బ్యాటరీ మీద 8 years వారంటీ ఇస్తాడు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం ఫ్రేమ్. మెయింటెనెన్స్ మనం ఎక్కువ ఎక్కడ పే చేయాల్సి ఉండక్కర్లేదు. నార్మల్గా అయితే మనం వేరే కార్స్లో అయితే మనం ఆయిల్ చేంజ్కి కానీ, ఆర్ లైక్ వేరే అదర్ థింగ్స్ లైక్ ఫిల్టర్స్ చేంజ్ చేయడం కానీ, దేనికైనా సరే లైక్ వీ నీడ్ టు పే అడిషనల్ మనీ మెయింటెనెన్స్ కాస్ట్ లాగా. దీంట్లో ఆ ఆయిల్ చేంజ్ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది మెయిన్లీ. అండ్ ఆల్సో మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ స్టాండ్ పాయింట్ చూసుకుంటే మనకి ఒక ఫుల్ ట్యాంక్ మనకి ఒక $45 కానీ అవుతాయి నార్మల్ రెగ్యులర్ కార్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 400 miles లైక్ $45 కానీ అవుతాయి. మనకి టెస్లా ఎలక్ట్రిక్ కాబట్టి మనకి ఇంట్లో పవర్ ఛార్జింగ్ చేసుకుంటే అరౌండ్ $10 to $20 మధ్యలో అయిపోతుంది అనమాట, అదే సేమ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 50% లెస్ మనీ అనమాట మనం లాంగ్ టర్మ్లో స్పెండ్ చేసేది. సో ఇవి లైక్ చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. లైక్ మాకు ఇది బెస్ట్ డీల్ అనిపించింది, సో అందుకే తీసుకున్నాం. యా, నాకైతే డ్రైవింగ్ వైస్ బాగా నచ్చింది. లైక్ నా పాత కార్ డాజ్తో కంపేర్ చేసుకుంటే ఇది నాకు బాగా అనిపించింది. అది చాలా పాత ఓల్డ్ కార్ అనమాట నేను వాడింది. సో ఫైనల్లీ అవర్ ఫస్ట్ న్యూ కార్. యా, సో యా, మార్నింగ్ డెలివరీ తీసుకున్నాం. ఈవినింగ్ టెంపుల్కి వద్దామని చెప్పేసి టెంపుల్కి వచ్చామన్నమాట. మేము ఎప్పుడు పూజ చేయించే పంతులు గారు ఈవినింగ్ అవైలబుల్ ఉన్నారనమాట. సో వచ్చాము. ఇప్పుడు కొంచెం చీకటి పడింది, వీడియో చేస్తూ బయట కూర్చున్నాం కదా. పూజ అయిపోయిందిలేండి. పూజ నేనేమి వీడియో తీయలేదు, బికాస్ మేము ఇద్దరమే ఉన్నాం కదా. సో పూజ చేస్తూ ఉన్నాము, సో అదేం తీయలేదు. బట్ మీకు కావాలంటే టెంపుల్ యా, మీరు చూస్తుంటే మన హౌస్ వార్మింగ్ వీడియోలో అయితే కౌశిక్ గారు పూజ చేశారు కదా. సో అతని అవైలబిలిటీ అడితే ఇవాళ సాటర్డే ఈవినింగ్ ఉందమ్మా అంటే లైక్ సాటర్డే ఈవినింగ్ వచ్చాం. మొత్తం పూజ అంతా చాలా బాగా చేశారు. మొత్తం అంతా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడే ప్రసాదం కూడా తినేసి మా ఫ్యామిలీ పంతుల్లాగా అయిపోయారు కౌశిక్ గారు.
చాలా బాగా చేస్తారు పూజ. మీరు కనుక షార్లెట్లో ఉంటే డెఫినెట్లీ చెక్ చేయండి. యా సో ఒక టిప్ ఏంటి అంటే లైక్ టెస్లా వెబ్సైట్ మనం డైలీ చెక్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు కార్ రేట్స్ సేమ్ కార్ సేమ్ మోడల్ 45,000కి ఉంటుంది. అదే కారు జస్ట్ ఇంకొంచెం పైగా 45,500 ఉంటుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఏంటంటే కొన్ని కార్స్ మల్టిపుల్ రీజన్స్ నుంచి షిప్ అవుతాయి కదా. సో షిప్ అయినప్పుడు లైక్ ఏమవుతుంది అంటే అది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా యాడ్ అయిపోతాయి. సో మన లక్ బాగుంటే మనకి లోకల్లో ఉన్న ఒక కార్ ఉంటే అది దానికి తక్కువ రేట్ పడుతుంది. సో మీరు చెక్ చేసుకుని ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మల్టిపుల్ డేస్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు తక్కువ అనిపిస్తే మీకు ఆ డే బుక్ చేసుకోండి, మీకు టైం లిమిట్ లేకపోతే. సో బేసిక్లీ ట్రాన్స్పోర్టేషన్ ఫీ అలాంటివి ఎక్కువ డిస్కౌంట్స్ ఉన్న డేస్ మీకు తీసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏం చెప్పాలనుకుంటే లైక్ మార్నింగ్ మాకు అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా అయింది లైక్ స్టార్ట్ టు ఎండ్. ఓకే, ఇదంతా లైక్ ఆన్లైనే. నేను ఏం చేశాను అంటే లైక్ టెస్లా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి లైక్ మాకు నియర్ బై ఉన్న మాకు ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్లో ఏ టెస్లా కార్స్ ఉన్నాయో నాకు కావాల్సిన మోడల్, ఆ మోడల్ లైక్ $250 పెట్టి బ్లాక్ చేసుకున్నాను అనమాట. అంటే లైక్ పేమెంట్ లాగా నాన్ రిఫండబుల్ $250 పే చేశాను అనమాట. పే చేసిన తర్వాత వాళ్ళు టెస్లా యాప్కి మనకి రీడైరెక్ట్ చేస్తారు. సో ఆ టెస్లా యాప్కి వెళ్తే అందులో మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవాలన్నమాట. మన ఫినాన్స్ కావాలా, లోన్ కావాలా, ఆర్ లీజ్ తీసుకుంటారా, ఆర్ మొత్తం క్యాష్ పే చేస్తారా, అండ్ ఏమైనా ట్రేడింగ్స్ ఉన్నాయా అంటే ఏమైనా వేరే కార్స్ ఇచ్చేసి టెస్లా తీసుకుంటున్నారా, యూనో, ఆర్ వేరే డాక్యుమెంట్స్ లైక్ ఏమైనా లైక్ మన లైసెన్స్ కానీ అలాంటివి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలన్నా మొత్తం అంతా మనం స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం మొబైల్ యాప్ టెస్లా యాప్లో స్టార్ట్ టు ఎండ్ మొత్తం అన్ని మనం కంప్లీట్ చేసుకుంటే సో అందులో మనం డెలివరీ డేట్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఏ రోజు మనం డెలివరీ తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే బుక్ చేసాము. నార్మల్గా వెడ్నెస్డే బుక్ చేసాం. మేము వెడ్నెస్డే బుక్ చేసాం. సేమ్ డే డెలివరీ కూడా ఉంది లైక్ అప్పుడు మాకు ఆప్షన్. సాటర్డే మంచి రోజు అని చెప్పి ఈ రోజు తీసుకున్నాము. ఇవాళ సాటర్డే కాబట్టి ఇవాళ మంచి రోజు అని చెప్పేసి ఇవాళ తీసుకున్నాం అనమాట. సో స్టార్ట్ టు ఎండ్ మొత్తం అంతా ఆన్లైనే, మొత్తం ఆ యాప్ ద్వారా అయిపోయింది అనమాట మనకి. నార్మల్గా దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. లైక్ ఎలా అంటే నార్మల్గా మనం వెళ్ళి కొన్ని కార్ షాప్స్లో నెగోషియేట్ చేస్తూ ఉంటాం. లైక్ అరే ఇది మంచి డీలా కాదు తెలియట్లేదు, లైక్ యూనో కార్స్ మీద లైక్ నెగోషియేట్ చేసేటప్పుడు అప్పుడు చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు ఆ టెస్ట్లో అయితే ఆ స్కోప్ లేదు. మొత్తం అంతా ఆన్లైన్లోనే ఫిక్స్డ్, ఆల్మోస్ట్ ప్రిటీ మచ్ ఫిక్స్డ్ ఉన్నాయి. అండ్ సో అందులో మనం షెడ్యూల్ చేస్తాం కదా లైక్ ఏ రోజు డెలివరీయో ఆ రోజు లైక్ మాకు ఇవాళ మార్నింగ్ 11 o'clock షెడ్యూల్ అయింది. సో మేము లైక్ మార్నింగ్ 11 o'clock కల్లా మా టెస్లాస్ అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళిపోయాం. సో అక్కడికి మేము వెళ్ళిన వెంటనే లైక్ మాకు లెఫ్ట్లో ఆ స్టోర్ ఎంటర్ అయిన వెంటనే లోపల లెఫ్ట్లోనేమో న్యూ కార్ పికప్స్ అని చెప్పేసి ఒక కియాస్క్ ఉంది. సో ఆ కియాస్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యాం. వాళ్ళు మా డీటెయిల్స్ తీసుకున్నారు, నా పాత కార్ టైటిల్ తీసుకున్నారు. సో అండ్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ కి లైక్ ఒక 4 pages సమ్ సైన్స్ చేసేది ఉంది అంతే. అగ్రిమెంట్ సైన్ చేయించారు లైక్ చిన్న చిన్నవి లైక్. సో అది అయిపోయాక లైక్ మీ కార్ బయటే ఉంది, మీ కార్ మీద మీ పేరు పెట్టేసి ఉంటుంది. సో గో చెక్అవుట్ యువర్ కార్. మీ కార్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఏంటి, ఏమైనా బ్లెమిషెస్ ఉన్నాయా, ప్యానల్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుని చెప్పారనమాట. సో మేము వెళ్ళి లైక్ మొత్తం మా కార్ మొత్తం A to Z చెక్ చేసుకున్నాం. లైక్ ఇంటీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, ఓకే, ఆర్ లైక్ బయట ప్యానల్స్. నార్మల్గా టెస్లాతో ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే ప్యానల్ గ్యాప్స్. ఆ ప్యానల్స్ గ్యాప్ యూనిఫామ్గా ఉన్నాయా లేదా, లైక్ బయట మన హుడ్ నా ఫ్రంక్ ఆర్ లైక్ యూనో ట్రంక్ ఆ గ్యాప్స్ లైక్ కరెక్ట్గా యూనిఫామ్గా ఉన్నాయా లేదా, ఆర్ ఎక్కడైనా సరే బ్లెమిషెస్ లైక్ ఏమైనా మచ్చలు గీతలు, లైట్స్ మీద గీతలు అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఓకే, టైర్స్ మీద ఏమైనా బ్లెమిషెస్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకోమన్నారు అనమాట. అవన్నీ చెక్ చేసుకున్నాం. సో అవన్నీ చెక్ చేసుకున్నాక మేము ఓకే అన్నాక మనం సేమ్ అగైన్ మొబైల్ యాప్లోకి వెళ్ళి డెలివరీ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కూడా వీళ్ళేం హెల్ప్ చేయలేరు. మన మొబైల్ యాప్లోనే డైరెక్ట్గా మన ఇష్యూ ఏముందో అక్కడ వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళు హెల్ప్ ప్రొవైడ్ చేస్తారు. సో నార్మల్లీ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ మేము సాటర్డే బిజీ డే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇవాళ 110 cars దే ఆర్ సెల్లింగ్ అని చెప్పేసి. సో బట్ నార్మల్గా నేను విన్నది ఏంటి అంటే ఒకవేళ మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ సర్వీస్ పర్సన్స్ అవైలబుల్ ఉంటే అక్కడ ఆన్ ద స్పాట్ వాళ్ళు ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా వరకు. ఓకే, ఒకవేళ ఫిక్స్ చేయలేకపోతే సేమ్ మనం సేమ్ ఆ మొబైల్ యాప్లోనే లైక్ మనం సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేసుకోవచ్చు ఏమైనా కన్సర్న్స్ ఉంటే. సో ఆ సర్వీస్ రిక్వెస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. అంతేనా ఇంకా
ఏదో తినేస్తా. ఇందాక నుంచి నేను M&M తింటాం. నేను కరెక్ట్గా M&M నోట్లో వేసుకున్నప్పుడు నా పక్కకి తిరిగి ఇంకేమని చెప్పతా. యా సో అది అనమాట. బట్ ఇట్ వాస్ వెరీ స్మూత్. మేము 11 o'clock వెళ్ళాం, మాకు 12 o'clock అంతా మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ వీ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం తీసుకున్నాం. లైక్ కూల్గా అంతా వెరిఫై చేసుకున్నాం కార్ అంతా ఎలా ఉంది ఏంటి. అండ్ ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లైక్ కార్లో కూర్చొని మనం ప్రొఫైల్స్ సెట్ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్స్ ఇవన్నీ లైక్ మన మొబైల్ బ్లూటూత్ అండ్ అలా అంతా కనెక్ట్ చేసుకొని అంతా సెట్ చేసుకొని స్లోలీ యూ కెన్ స్టార్ట్ అనమాట. యా, ఈ మోడల్ వైలో కార్ కలర్స్ వచ్చేసి గ్రే, బ్లాక్, రెడ్, బ్లూ అండ్ వైట్. యా, మల్టిపుల్ కార్ కలర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కలర్ ప్రకారం దాని రేట్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని ఎక్స్పెన్సివ్ కలర్స్ ఉన్నాయి లైక్ యూనో బ్లూ ఆర్ రెడ్. సమ్ డిఫాల్ట్ కలర్స్ గ్రే, మేము తీసుకుని డిఫాల్ట్ కలర్ గ్రే, దానికి అడిషనల్ కాస్ట్ లేదు. మాకు కార్ కలర్ అంతా స్పెసిఫిక్ ఏం లేదు. లైట్ కలర్స్ అయితే లైక్ వైట్ అంటే ఓకే, బట్ లాస్ట్ టైం మేము వైటే వాడాము. సో వీ వాంట్ టు గో విత్ అ డిఫరెంట్ వన్. గ్రే అయితే మనకి తక్కువ కాస్ట్, అడిషనల్ కాస్ట్ ఏం లేదనమాట. సో మాకు కలర్ అంత ప్రిఫరెన్స్ లేదు కాబట్టి సో వీ వెంట్ విత్ గ్రే. ఒకవేళ మీకు కలర్ స్పెసిఫిక్ ఉంటే కనుక బ్లూ అయితే చూడడానికి ఇన్ పర్సన్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యా, వైట్ నేను చూసాను ఈరోజు బయట. కార్స్ మమ్మల్ని చూసుకోమన్నారు కదా, నేమ్స్ బయట ఉంటుంది, మీ కార్ ఏదో చెక్ చేసుకోండి అన్నప్పుడు నేను ఒక వైట్ కార్ చూసాను, టెస్లా. సీట్స్ కూడా వైట్ వచ్చాయి. నాకు నా ఓసిడి కిక్కిన చూడంగానే లైక్ అంటే త్వరగా రూపలంతా మాసిపోతాయి కదా యూజువల్లీ. సో యా, సో ఇందులో కూడా ఇప్పుడు మనకి వచ్చింది బ్లాక్ ప్రీమియం సీట్స్, వైట్ ప్రీమియం, బ్లాక్ అండ్ వైట్ ప్రీమియం సీట్స్ కూడా ఉన్నాయి. సో అది కొంచెం అడిషనల్ కాస్ట్, అంటే లైక్ మోడల్ బట్టి కొంచెం అడిషనల్ కాస్ట్ ఉంది. సో అది కూడా మనం తీసుకోవచ్చు. $500 అంత వేరియేషన్ ఉంది అంతే. సో బట్ వైట్ మనం మెయింటైన్ చేయలేం కాబట్టి బ్లాక్ తీసుకున్నాం అనమాట. ఒకవేళ మెయింటైన్ చేయగలిగినా నేను వైట్ తీసుకునేదాన్ని కాదు. యా, సో అలా అనమాట. బట్ ఓవరాల్ ఆల్మోస్ట్ మేము లైక్ 4 days లో కార్ తీసేసుకున్నాం. లైక్ టెస్లా ప్రాసెస్ చాలా స్మూత్ గా అనిపించింది ఇది మాత్రం. యా, సో టెంపుల్ నుంచి ఇంటికి వెళ్తుంటే వినోద్కి ఐస్ క్రీమ్ తినాలనిపించి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ దగ్గర స్టాప్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మొత్తం ఇండియన్ ఫ్లేవర్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫలూడా షేక్స్ బాగుంటాయి, అది ట్రై చేద్దామని వచ్చాము. ఆరెంజ్ పైనాపిల్, పినా కొలాడా, మెయిన్ చాక్లెట్ చిప్, figs and walnuts, pistachios, nutty tutti frutti, Alfonso King mango and queso pista. సో క్వాలిటీ ఐస్ క్రీమ్స్ అని ఉంది ఇక్కడ. సో మొత్తం మన ఇండియన్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, లైక్ గులాబ్ జాము, మావా, మలాయ్, షాహీ. సో ఫలూడా ఇది మేము మావా కుల్ఫీ ఫలూడా తీసుకున్నాం అనమాట. మావా కుల్ఫీ ఐస్ క్రీమ్తో చేసిన ఫలూడా. సో లాస్ట్ టైం ఒకసారి వచ్చాము మేము, వాళ్ళ అల్ఫాన్సో మ్యాంగో ఒకటి నేను ట్రై చేస్తాను, వినోద్ పాన్ ట్రై చేశారు. నాకు అల్ఫాన్సో మ్యాంగో నచ్చింది, వినోద్కి పాన్ నచ్చింది. పాన్ కూడా బాగానే ఉంది. ఈరోజు ఈ ట్రై. గైస్, ఎంజాయ్ దిస్ వీడియో, బాగా యూస్ఫుల్ ఉందని అనుకుంటున్నాము. ఒకవేళ ఉంటే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఆల్సో గివ్ అ హ్యూజ్ థమ్స్ అప్. Bye bye. Bye.